నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎవడైనా అప్పు ఇవ్వాలంటే మనకు అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి. ఒకడికి నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు, పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు, 101 ఎకరాలు ఉన్నాయన్నట్టు. అవునా, 101 ఎకరం అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్టు. ఇది ఎక్కడ లెక్క? మేనమావ పొలం విడిదవుతుందా? మా నాన్నకు ఉందంటే వేరే విషయం, మా తాతకు ఉందంటే వేరే విషయం. మేనమావ పొలం మందెలా అవుతుందంటే ఆయన కొడుకుది అవుతుంది, అది ఆయన కూతురుది అవుతుంది, మనకెందుకు అవుతుంది? ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి. ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేం, కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్ళే మనని మింగేస్తారు. దానికి ఏం చెబుతున్నాడు అంటే, బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు. కానీ మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. అతడే బలముదొలంగనేని తన పాలిటి శత్రువు. మనకు ఆ సంపద లేకపోతే, మన బలం లేకపోతే మనకి మిత్రుడు కాకపోగా శత్రువు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పేదరికంలో మునిగిపోయామనుకోండి, అప్పులు బాగా అయిపోయామనుకోండి, అది వరకు పలకరించడానికి వచ్చే బంధువులు కూడా రారండి. ఎందుకు రారు? అప్పు అడుగుతావేమో అని భయం. మన ఇంటికి వస్తే అప్పు అడుగుతావేమో, అందుకని వెళ్ళరు, పలకరించరు. అసలు వాడి దగ్గర ఏముంది, వాడి తలకాయ అన్నీ పోగొట్టుకున్నాడు. నిజానికి మనకి మానవత్వం ఉంటే అన్నీ పోగొట్టుకున్నవాడి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలమ్మా, అది బంధుత్వం అంటే లెక్క, అది బంధుత్వం. మనం వెళ్ళాం, డబ్బు ఉన్నవాడి ఇంటికి వెళ్తాం, బంధువుల్లో కూడా. పేదవాడి ఇంటికి మనం వెళ్ళాం, వాడు కోల్పోయాడు, వెళ్ళి 4 మంచి మాటలు చెప్పండి. ఎలా కోల్పోయాడో వాడు తెలుసుకునేలా చేయండి కనీసం. ఒరే, మీ నాన్న బోడు సంపాదించాడో, నువ్వు ఎందుకు ఇలా తగలబెట్టుకుంటున్నావు నాయన, నేర్చుకొని చెప్పండి. ఒకడు తండ్రి చెబితే వినడండి, మేనమామ చెబితే వింటాడు, పాఠం చెప్పే మాస్టర్ చెబితే వింటాడు. ఈవేళ ఎవరు చెప్పినా వినని వాళ్ళు, నా అదృష్టం ఏమిటో తెలియదండి, నా మాటలు వింటున్నారండి చాలామంది, నా మాటలు వింటున్నారు. ఆ మాట తల్లిదండ్రులు చెబుతున్నారు, మేము చెబితే వినరండి, మా పిల్లలు మీరు చెబితే వింటున్నారండి. ఫోన్ లేనమ్మా, తల్లిదండ్రి నేనే అనుకోండి, సంతోషం కదా, వినడమే కదా కావాల్సింది. అంటే ఏంటి? వాడు మనస్సుకి ఎక్కేలా చెప్పాలండి వచ్చిన సమస్య. ఆ టెక్నిక్ అందరికీ తెలియదమ్మా, సరస్వతీదేవి మాకు ప్రసాదించిన వరం అది. ఏ మనిషి ఎలా చెబితే వింటాడో, ఒక 1000 మంది ఉంటే ఎలా మాట్లాడాలి, 2 ఉంటే ఎలా మాట్లాడాలి, ఈ 2 విద్యలు భగవంతుడు మాకు నేర్పాడు. ఎందుకంటే లోకానికి చెప్పాలి కాబట్టి. ఎవరి దగ్గర ఏ ఉదాహరణ